బాబు రైతుల దగ్గర రానివ్వండి, రైతుల దగ్గర రానివ్వండి. అంటే రైతు బయలుపడితే అందుకు పెట్టానండి. నా పేరు నాన్నగారు పుట్టానంటే ఊళ్ళని కావాలన్నా నేను నా కావాలని తల్లి నేను వదులుకుంటా కానీ నా భూమిని వదులుకోనండి. నేను నా కొడుకుని నాన్న ఏం చేస్తాను నాన్న మా గడపడున్నాను అంటే ఎక్కువ గట్టి పట్టుకోమా సరిచ్చాము రెడ్డి గారి ఖాళీ ఉన్నాయి. నేను ఇలేదండి నాన్న, నువ్వు అక్కడో నాన్న ఏం చేస్తారో నాన్న, మాకు ఆందోళన కొంత నాన్న. నా పిల్లగాడికి కంటి తెలి పెట్టినాక నాకు నా పిల్లల కాడికి ఎక్కువ అయ్యిందని పోతే పోయింది. నా పిల్లలు నవ్వుతూ ఉంటే చాలని ఇక నేను నా పిల్లలతో నేను అయ్యా సరే మీ ఇష్టం అయ్యా నేను నా పిల్లలని ముందర పంపించి మళ్ళీ నేను అక్కడ కూడా ఎల్లకాలం మీ చేతిలో ఉండదు. కొన్నాళ్ళు వానాకాలం ఉంటుంది, కొన్నాళ్ళు ఎండాకాలం ఉంటుంది, కొన్నాళ్ళు చలికాలం ఉంటుంది, ఎల్లకాలం ఒక చేతిలో ఉండదు అని గుండెల మీద చెయ్యాల్సిన మనస్ఫూర్తికి ఊళ్ళో ఎవరు లేదు. మీకు దడి చిత్తమేనని చెప్పి ఆ పాట అరిచాను. పోలీస్ కానిస్టేబుల్ రమ్మన్నాడు. రవా ఇటు బయటకు వచ్చి మాట్లాడాను. ఏమంటే నేను రైతుని, నాకు ఎకరం పొలం పోతుందని నాకు ఆందోళన పడుతున్నాను. పక్కన ఇంకో రైతుండి ఏమయ్యా ఆయన ఆందోళన పడుతున్నా, ఎకరం పోతే ఏం చేస్తానని పక్కన ఇంకో రైతుండి మాట్లాడి కాసేపు మాట్లాడిన ఆయన రైతే కానీ పక్కన ఆయన ఉండి ఆయన చెప్తే కానిస్టేబుల్ తాగాడు. ఏమండి నేను రైతునండి అని అన్న కాసేపు. అసలు ఆ పాడు బయటకు వచ్చి గుట్టకు మింగి ఇక బయటకు వచ్చి నా పిల్లల కాడికి నాకు ఎక్కువ అయ్యిందని బయటకు వచ్చానండి. ఏమండి మీరు సాధ్యమైన మట్టికి చెయ్యాలండి. మీరు కొండ తాజిపెట్టిన అదే నేను ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఉంటే నేను ఈయనండి. నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నా. నీకు ఎన్నికి ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కోర్టుకు మళ్ళీ కోర్టుకి వేసి ఎన్నికి తీసుకోవాలంటే నేను మన ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చాడండి. నేనే సామిరెడ్డి గారిని అడిగితే ఎవరంటే నా తమ్ముడే అని అన్నాడండి. కల్లం సామిరెడ్డి గారు కోర్టుకి వేసి ఎన్నికి తీసుకోవాలా ఒక ఎకరం ఇక్కడ అమ్ముకొని 7 ఎకరాలు మాత్రం ఇవ్వట్లా. నాకు 2 అమ్మాయిలు. మరి మేమేం చేయాలి మాకు అర్థం కావట్లేదు సార్. మరి ఏం చేయాలి సార్? గట్టిగా పోరాడాలా. మళ్ళా మేము 5 అన్నదమ్ములు అండి. మేము 30 ఎకరం కూడా మేము ఇవ్వాలా. పోతే జైలుకి వెళ్దాం. చేసేది ఏమి లేదు. మమ్మల్ని ఏం చెప్తారు? ఏం చేయలేదు. గట్టిగా పోరాడదాం. అదేనండి. ఇగో నిన్న సార్ కూడా మా ఇంటికి వచ్చాడు. గట్టిగా పోరాడదాం. చేయాలండి. రకాలుగా తోడుగా ఉంటాం. వీళ్ళు ఒకవేళ ఫస్ట్ కేసు వీళ్ళు ఒకవేళ భయపెట్టు ఇంకోటి తీసుకుని మనం అధికారంలోకి వచ్చినాక ఎన్నికి కూడా ఇస్తాం. ఇదేం భయపడండి. మామూలుగా నిద్రనే ఉంటుందండి.